డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఏ ఫ్రాగ్. చూడమ్మా, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసి పోషకాలు తీసుకొని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అదే డైజెస్టివ్ సిస్టమ్. ఫ్రాగ్ ఒక డైజెస్టివ్ సిస్టమ్ కోసం తెలపమంటున్నారు. ఓకేనమ్మా, డన్. బాడీలో మెయిన్ పార్ట్స్, ఫ్రాగ్ లో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏంటి? ఎలిమెంటరీ కెనల్. ఫస్ట్ మౌత్, wide mouth used to catch insects. Tongue is long, sticky, and attached in front to catch prey. Teeth, maxillary and vomerine helps in holding food. అంటే ఫ్రాగ్ వైడ్ మౌత్ అన్నమాట. కప్పకు చాలా పెద్ద నోరు ఉంటది, పురుగులను పట్టుకుంటది, త్వరగా మింగుతుంది. ఆ కప్ప ఒక నాలుక పొడవుగా అంటుకునేలా ఉంటాయి, ముందు భాగానికి అంటి ఉంటుంది. ఇది పురుగులను పట్టుకుంటుంది. ఓకేనమ్మా, డన్. ఒక టీత్ మెక్సిలరీ అండ్ వామరెన్, ఈ రెండు ఏం చేసింది? ఫుడ్ ని పట్టుకుంటది. అంటే కప్పకు మక్సిలరీ మరియు వామరెన్ టీత్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని పట్టుకోవడంలో సహాయం అనేది పడతాయి. ఓకేనమ్మా, సింపుల్ ఫ్రాగ్స్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ ని నవలలేవు. ఓకేనమ్మా, అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. నెక్స్ట్, బూకల్ క్యావిటీ. ఫుడ్ ఈజ్ స్వాలోడ్ నాట్ చ్యూడ్. ఫుడ్, ఈ యొక్క ఆహారం బూకల్ క్యావిటీలోకి వస్తుంది. బూకల్ క్యావిటీ అంటే మౌత్ క్యావిటీ. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా, మౌత్ క్యావిటీ బూకల్ క్యావిటీ అంటారు. ఆహారం బూకల్ క్యావిటీలోకి వస్తుంది. కప్ప ఆహారాన్ని నమలదు, నేరుగా మింగేస్తుంది. సలైవా హెల్ప్ చేస్తుంది ఫుడ్ ని మూవ్ అవ్వడానికి ఈజీగా. ఈసోపెగస్, షార్ట్ ట్యూబ్ దట్ క్యారీస్ ఫుడ్ టు ది స్టమక్. ఇది ఒక షార్ట్ ట్యూబ్, చిన్న గొట్టంలా ఉంటది, ఆహారాన్ని కడుపుకు తీసుకొని వెళ్తది అనమాట, ఫుడ్ పైప్ లాగా. ఓకేనమ్మా, ఈసోపెగస్ అంటారు, ఫుడ్ పైప్ సింపుల్ గా దీని మీనింగ్. స్టమక్, జే షేప్డ్ మస్కులర్ సాక్. డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ బిగిన్స్ హియర్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్. అంటే దీని యొక్క స్టమక్, కడుపు జే షేప్డ్ ఆకారంలో ఉంటది. ఇక్కడ ప్రోటీన్ డైజెషన్ ప్రారంభం అనేది అవుతుంది అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్, గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే అర్థం ఏంటి? స్టమక్ రిలీజ్ చేస్తుంది గ్యాస్ట్రిక్ జ్యూస్ ని. ఇట్ హెల్ప్స్ డైజెస్ట్ ఫుడ్. కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదల అవుతుంది, అది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఓకేనమ్మా, స్మాల్ ఇంటెస్టైన్ లాంగ్ అండ్ కాయిల్డ్ కంప్లీట్స్ డైజెషన్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. ఫిఫ్త్ పాయింట్, స్మాల్ ఇంటెస్టైన్ పొడవుగా మెలికలుగా ఉంటుంది, జీర్ణక్రియ పూర్తి చేస్తుంది, పోషకాలకు గ్రహిస్తుంది. ఓకేనమ్మా, ఇంటెస్టైన్ అంటే పేగులు, న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్, షార్ట్ అండ్ వైడ్, అబ్జర్వ్స్ వాటర్ అండ్ స్టోర్స్ వేస్ట్. లార్జ్ ఇంటెస్టైన్ అంటే చాలా, ఇది చిన్నగా వెడల్పుగా ఉంటది, నీటిని గ్రహిస్తుంది, వ్యర్థాలను నిల్వగా ఉంచుతుంది. ఓకేనమ్మా, డన్. క్లోజా, కామన్ ఛాంబర్ వేర్ డైజెస్టివ్ వేస్ట్ ఈస్ కలెక్టెడ్ అండ్ పాస్డ్ అవుట్. క్లోజ్కా అంటే ఇది ఒక కామన్ ఛాంబర్ అనమాట. క్లోకా అంటే ఒక ఛాంబర్, కామన్ ఛాంబర్. ఇక్కడ వ్యర్థాలు చేరి బయటకు వెళ్తాయి. యూరినరీ అండ్ రీప్రొడక్టివ్ ఓపెనింగ్స్ ఆల్సో కనెక్ట్ హియర్. ఈ యొక్క చోక అంటే ఏంటి? కామన్ ఓపెనింగ్ ఛాంబర్ అను. అది ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్, కప్ప తన అంటుకునే నాలుకను ఒక్కసారిగా బయటకు విసిరి ఈ యొక్క పురుగులను పట్టుకుంటుంది అనమాట. సో అది వన్ లైన్ లో చెప్పాలంటే, ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను గ్రహించి వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.